హాయ్ ఫ్రెండ్స్, తమ్మనైలు చూసే ఉంటారు. నా అన్వేషణ యూట్యూబ్లో సంచలనం కలిగిస్తున్నటువంటి యూట్యూబర్ అన్వేష్. ఆ అన్వేష్ మీద తీవ్రమైన పదజాలంతో భారతదేశం నుంచి చాలామంది కామెంట్లు పెడుతున్నారు, నువ్వు దేశద్రోహివి అని. దానికి అన్వేష్ చాలా ఆవేదన చెందుతూ తన ఆవేదనని వ్యక్తం చేస్తూ వీడియో చేయటం కూడా జరిగింది. ఎందుకని అతను దేశద్రోహిగా ముద్ర వేయాలనే ప్రయత్నం జరుగుతుంది. దానికి కారణం ఒక్కటే, అతను చైనా వెళ్ళి అడుగుపెట్టిన దగ్గర నుంచి చైనాని ప్రజెంట్ చేయటం, ప్రపంచ ప్రజలకి చైనాని చూపిస్తున్నాడు. చైనా యొక్క ఆర్థిక స్థితిగతులు, చైనా యొక్క అభివృద్ధి, చైనా యొక్క సంస్కృతి, చైనా యొక్క ఆహారపు అలవాట్లు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి అందాలని అతను అద్భుతంగా చిత్రీకరించి మనకి ప్రజెంట్ చేస్తున్నాడు. అలానే చైనా అభివృద్ధిని, అంతకంటే భారతదేశం మించిన అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అతని మీద చైనా వెళ్ళే దగ్గర నుంచి తీవ్రమైన పదజాలంతో అతన్ని తిడుతూ, అట్లనే దేశద్రోహి అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. దానికి ఇక నేను చైనా వీడియోలు నేను ఇక నుంచి ఆపేస్తానని చెప్పి కూడా చైనా తాలూకు వీడియోలను ఆపేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఫ్రెండ్స్, కామెంట్ పెట్టే వాళ్ళందరినీ నేను అడుగుతున్నా, అసలు దేశద్రోహం అంటే ఏంటి? దేశద్రోహం అంటే ఏంటి మీ దృష్టిలో? అసలు దేశద్రోహం అంటే మీకు అర్థం తెలుసా? దేశభక్తి అంటే మీకు అర్థం తెలుసా? ఖచ్చితంగా మీకు తెలియదు. ఎందుకంటే దేశద్రోహం అని అంటే భారత ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా కూల్చాలనుకోవటం, భారత రాజ్యాంగాన్ని నిలువునా కూల్చేయాలనుకోవటం దేశద్రోహం అవుతుంది. అవినాష్ చైనాకు సంబంధించినటువంటి ఆ డెవలప్మెంట్స్ను చూపిస్తూ తన ఆవేదనని వ్యక్తం చేస్తున్నాడు. ఏ విధంగా? నా దేశం ఎప్పుడు ఇట్లా అభివృద్ధి అవుతుంది అని అడుగుతున్నాడు అతను. అయితే అదే టైంలో భారతదేశం అభివృద్ధి కాకుండా అడ్డుకుంటున్నటువంటి అంశాలను కూడా అతను లేవనెత్తుతున్నాడు. అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి అంశం. ఈ దేశం అభివృద్ధి కాకపోవటానికి కారణాలని అతను చాలా నిర్దిష్టంగా, అతను స్పష్టంగా నిజమైనటువంటి ఫ్యాక్ట్ని అతను మాట్లాడుతున్నాడు. ఏంటది? ఈ దేశం అభివృద్ధి కాకుండా ఉండటానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కులతత్వం, మతతత్వం, అవినీతి, ప్రాంతీయతత్వం, ఇక్కడ ఉన్నటువంటి పేదరికం. అట్లనే ఈ దేశంలో ఉన్న యువకులు సినిమా హీరోల చుట్టూ, క్రికెట్ స్టారుల చుట్టూ తన టైం మొత్తాన్ని ఖర్చు పెట్టడం, ఈ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోకుండా. వీటన్నిటినీ విడనాడండి భారతదేశాన్ని సమూన్నతంగా అభివృద్ధి దశలో తీసుకువెళ్ళటానికి భారత యువత పాల్గొనాలని చెప్పి చాలా స్పష్టంగా అతను చెప్తున్నాడు. అది దేశభక్తి అవుతుంది. కానీ ఈ దేశంలో కులతత్వం ఇలాగే ఉండాలి, ఇంకా పెరగాలి, ఈ దేశంలో మతత్వం ఇలానే ఉండాలి, ఇంకా పెరగాలి, ఈ దేశంలో అవినీతి ఇంకా 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 పెరగాలి, ప్రాంతీయతత్వం పెరగాలి, యువతరం అంతా సర్వనాశనం అయిపోవాలని కోరుకోవటం దేశభక్తి ఎలా అవుతుంది? ఏది దేశభక్తి? వీళ్ళందరూ నిజంగా దేశద్రోహులు. ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో వాళ్ళందరూ నిజంగా దేశద్రోహులు. నా అన్వేషణ దేశభక్తితో కూడుకున్నటువంటి చర్యలకు పూనుకుంటున్నాడు. అతను దేశభక్తి అంటే ఏంటి? దేశద్రోహం అంటే ఈ దేశ సంపదని ఇతర దేశాలకు తరలించడం కూడా దేశద్రోహమే. అతను ఏం చేయట్లేదే. ఇతర దేశాల్లో అతను చేస్తున్నటువంటి వీడియోల కారణంగా వస్తున్న ఆదాయాన్ని భారతదేశాన్ని పంపిస్తున్నాడు. అది దేశభక్తి అవుతుంది, కానీ దేశద్రోహం అవదే. అతను క్రమం తప్పకుండా భారత ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నాడు. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళు ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు? అలానే నిజంగా అతను మహోన్నతమైనటువంటి దేశభక్తుడు. ప్రతి దేశం, ఏ దేశం వెళ్ళినా రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు ఖచ్చితంగా మువ్వన్నెల జెండాని ఎగరవేస్తూ అతను వీడియోలు చేస్తున్నాడు.
ప్రపంచ ప్రజలందరికీ మన జెండాని చూపిస్తున్నాడు. ఎంతమంది కామెంట్లు పెట్టేవాళ్ళు 3 రంగుల జెండాని ఇండిపెండెన్స్ డే రోజు పట్టుకుంటున్నారు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి. ఫ్రెండ్స్, ఈ దేశం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి అవినీతి, కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం, యువతరం విచ్చలవిడిగా ఈ అభిమానుల చుట్టూ వాస్తవానికి ఎటువంటి మంచి లక్షణాలు లేనటువంటి స్టార్లుగా వెలుగుతున్నటువంటి వాళ్ళందరి చుట్టూ అభిమానులుగా చేరుతూ వాళ్ళ శక్తియుక్తులన్నింటినీ వృధాగా ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఇలానే ఉంటే ఈ దేశం 2050 సంవత్సరం వరకు కూడా ఖచ్చితంగా అభివృద్ధి కాదు. అభివృద్ధిని సాధించాలంటే ఇవన్నీ నిర్మూలించబడాలి. ఇదే అన్వేష్ చెబుతుంది. కనుక ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీరు కామెంట్లు పెట్టడం మానండి, అతన్ని ప్రోత్సహించండి. అట్లానే అన్వేష్కి నా సలహా, ఇక్కడ నుంచి కామెంట్లు పెట్టే వాళ్ళందరూ భారతీయులు కాదు. భారతదేశంలో ప్రజలందరూ ఆ కామెంట్లు పెట్టడం లేదు. ఖచ్చితంగా దేశద్రోహులే ఆ కామెంట్లు పెడుతున్నారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. కనుక అన్వేష్, నువ్వు గుర్తించు, చైనా పర్యటనని మానుకోవద్దు. చైనా గురించి పూర్తి వివరాలు చెయ్యి. నువ్వు దేశభక్తుడివి. ఈ దేశం మీద నీకున్నటువంటి ప్రేమ భారతీయ ప్రజలు గుర్తించారు. కనుక నీకొస్తున్న పాజిటివ్ అంశాల్లో నుంచి ఈ దేశాన్ని చూడు, నెగిటివ్ కామెంట్లలో నుంచి ఈ దేశాన్ని చూడకు. వాళ్ళు ఈ దేశానికి ద్రోహులు, నువ్వు దేశభక్తుడివి. కనుక వాళ్ళ కామెంట్లకి నువ్వు స్పందించి నీ ప్రోగ్రామ్ని మార్చుకోవటం ద్వారా అది నీకు, ప్రపంచానికి, భారతదేశానికి ఎంతో నష్టం చేస్తుంది. కామెంట్లు ఎప్పుడూ పెడుతూనే ఉంటారు, వాటిని గమనించి నడుచుకుంటామని చెప్తూ కనుక ఫ్రెండ్స్, కామెంట్లు పెట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.